అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నతు అండ్ సన్స్ జ్యువెలర్స్. సో ఇవాల్టి వీడియోలో మనం బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ విక్టోరియన్ బీడ్స్ మాలలు చూడబోతున్నాం. సో ఇవాల్టి కలెక్షన్లో మీకు ఏదన్నా ఐటెం కానీ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 అనే నెంబర్కి మీకు నచ్చిన ఐటెం యొక్క స్క్రీన్ షాట్ వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదు మీరు ఇన్ స్టోర్ కానీ విజిట్ చేయాలి అంటే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి నతు అండ్ సన్స్ జ్యువెలర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ కూడా వస్తుంది. ఇన్ స్టోర్ విజిట్ చేయొచ్చు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు కలెక్షన్ చూద్దాం రండి. సో కలెక్షన్లో ఫస్ట్ పీస్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ మాల అంతా చూసినట్లయితే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉందంటే ఎమరాల్డ్ పంకిన్ బీడ్స్ వచ్చాయి గ్రీన్ కలర్వి. అండ్ దెన్ మనకి కంటిన్యూషన్ మోతీ బీడ్స్ అనేది 4 స్టెప్స్గా డిజైన్ చేయడం జరిగింది. తర్వాత మనకి రూబీ పంకిన్ బీడ్స్ అనేది రావడం జరిగింది. సైడ్ ఎలా అయితే వచ్చిందో మనకి అదర్ సైడ్ కూడా సేమ్ అలానే డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి మాల అనగానే మెయిన్ పెండెంట్ గురించి చూసుకుంటాం కాబట్టి పెండెంట్ వస్తే మనకి చాలా ఎలిగెంట్గా డిజైన్ చేయడం జరిగింది. పెండెంట్ మిడిల్ మనం చూసుకున్నట్లయితే రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది బిగ్ సైజ్లో. రూబీ స్టోన్కి చుట్టూ మనకి డబల్ కట్ డైమండ్స్ అనేవి వచ్చాయి. అండ్ తర్వాత మనకి ఒక డ్రాప్ షేప్ వచ్చి డ్రాప్ షేప్ లోపల మనకి ఫ్లాట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. సో ఈ డిజైన్ అంతా కూడా డబల్ కట్ డైమండ్స్ అలానే ఫ్లాట్ డైమండ్స్తో రావడం జరిగింది. సో పెండెంట్కి మనం కింద చూసుకున్నట్లయితే సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. ఆ సౌత్ సీ పర్ల్స్కి మనకి అటాచ్ అయ్యి రూబీ బీడ్స్ అనేది రావడం జరిగింది. అలానే ఎమరాల్డ్ బీడ్స్ కూడా రావడం జరిగింది. సో ఈ నెక్ పీస్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 54 గ్రామ్స్ ఉంది. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ ఉంది. కలెక్షన్లో సెకండ్ పీస్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి, చాలా సింపుల్గా కూడా ఉంది. సో మనం మాల చూసుకున్నట్లయితే మాల అంతా కూడా సౌత్ సీ పర్ల్స్ అలానే రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్తో డిజైన్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ నుండి కూడా మనకి 2 రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్ వస్తూ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఆనియన్ కలర్ సౌత్ సీ పర్ల్ అనేది వచ్చింది. సో ఇట్ సైడ్ ఎలా అయితే మనకి డిజైన్ వచ్చిందో అదర్ సైడ్ కూడా సేమ్ ఇలానే డిజైన్ రావడం జరిగింది. మనం పెండెంట్ చూసుకున్నట్లయితే పెండెంట్ అనేది చాలా ఎలిగెంట్గా డిజైన్ చేశారు. మిడిల్లో చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ స్టోన్ అనేది రావడం జరిగింది బిగ్ సైజ్లో. అండ్ దాని చుట్టూ కూడా మనకి డబల్ కట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. సో డబల్ కట్ డైమండ్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి జపానియన్ కోరల్తో డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత మనకి లీవ్ షేప్ వచ్చేసి లీవ్ షేప్ లోపల మనకి డబల్ కట్ డైమండ్స్ అనేవి వచ్చాయి. అండ్ దాని చుట్టూ మళ్ళీ మనకి డ్రాప్ షేప్లో ఫ్లాట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. అండ్ ఫైనల్ స్టెప్లో మనకి లీవ్స్ వచ్చి దాని లోపల మళ్ళీ డబుల్ కట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఈ నెక్ పీస్ని. సో ఈ నెక్ పీస్ యొక్క నెట్ వాల్యూ వచ్చేసి 15 గ్రామ్స్ ఉంది. అండ్ గ్రాస్ వాల్యూ వచ్చేసి 38 గ్రామ్స్ ఉంది. సో థర్డ్ పీస్ అయితే చాలా వింటేజ్ లుక్ ఉంది. ఏ శారీ మీదకైనా సరే చాలా ఈజీగా మ్యాచ్ అయిపోతుందని చెప్పొచ్చు ఈ మాల చూసుకున్నట్లయితే. సో మనకి స్టార్టింగ్ నుండి చూసుకున్నట్లయితే చాలా సన్నగా మనకి మాల అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మాలకి అప్ అండ్ డౌన్ మనం చూసుకున్నట్లయితే రష్యన్ రూబీ బీడ్స్ అలానే సౌత్ సీ పర్ల్స్తో డిజైన్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి రష్యన్ రూబీ బీడ్స్ వచ్చింది, తర్వాత సౌత్ సీ పర్ల్స్ అనేది రావడం జరిగింది. అలా 2-3 స్టెప్స్ అనేది రావడం జరిగింది. సో ఇట్ సైడ్ మనకి ఎలా అయితే వచ్చిందో అదర్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అనేది రావడం జరిగింది. సో మనకి లాకెట్ చూసుకున్నట్లయితే 3 స్టెప్స్లో రావడం జరిగిందండి. ఫస్ట్ స్టెప్ చూసినట్లయితే మనకి డ్రాప్ షేప్ వచ్చింది. డ్రాప్ షేప్ లోపల ఫ్లాట్ డైమండ్ వచ్చి ఫ్లాట్ డైమండ్ చుట్టూ కూడా మనకి 2 స్టెప్స్లో డబుల్ కట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. సో లాకెట్లో సెకండ్ స్టెప్ చూసినట్లయితే మనకి రూబీ స్టోన్ అనేది రావడం జరిగింది. అండ్ రూబీ స్టోన్ చుట్టూ కూడా మనకి డబల్ కట్ డైమండ్స్తో రావడం జరిగింది. అండ్ చుట్టూ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లాట్ డైమండ్స్ అలానే డబల్ కట్ డైమండ్స్ రావడం జరిగింది. అండ్ దీని చుట్టూ కూడా మనకి రూబీ స్టోన్స్ అనేది చిన్నగా రావడం జరిగింది. సో థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి హాఫ్ జుమ్కా అనేది వచ్చింది. ఆ హాఫ్ జుమ్కాకి మనకి డబల్ కట్ డైమండ్స్ అలానే ఫ్లాట్ డైమండ్స్తో డిజైన్ చేశారు. అండ్ హ్యాంగింగ్స్ చూసినట్లయితే మనకి సౌత్ సీ పర్ల్స్ అనేది రావడం జరిగింది చిన్న సైజులో. ఈ నెక్ పీస్ యొక్క నెట్ వాల్యూ వచ్చేసి 20 గ్రామ్స్ ఉందండి. అండ్ గ్రాస్ వాల్యూ వచ్చేసి 13 గ్రామ్స్ ఉంది. ఈ కలెక్షన్లో మనకి ఫోర్త్ పీస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మనకి మాల చూసుకున్నట్లయితే మాల అంతా కూడా సౌత్ సీ పర్ల్స్ అలానే రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్ అలానే రూబీ బీడ్స్తో డిజైన్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ నుండి మనకి చూసుకున్నట్లయితే మాల అంతా కూడా ఫస్ట్ స్టెప్లో మనకి రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్ అనేది రావడం జరిగింది. దానికి పైన చూసినట్లయితే మనకి రూబీ బీడ్స్ అనేది రావడం జరిగింది. దానికి అటాచ్ అయ్యి మనకి సౌత్ సీ పర్ల్స్ అనేది రావడం జరిగింది.
సో ఇట్ సైడ్ మనకి ఎలా అయితే ఉందో సేమ్ అదర్ సైడ్ కూడా సేమ్ డిజైన్ అయితే రావడం జరిగింది. సో లాకెట్ చూసుకున్నట్లయితే మనకి 3 స్టెప్స్గా వచ్చిందండి. ఫస్ట్ స్టెప్లో చూసినట్లయితే మనకి పీకాక్ వచ్చింది. పీకాక్ లోపల చూసినట్లయితే మనకి ఎమరాల్డ్ స్టోన్స్ అనేది రావడం జరిగింది. ఎమరాల్డ్ స్టోన్స్ చుట్టూ కూడా మనకి డబల్ కట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. సో పీకాక్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్లాట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. సో ఫ్లాట్ డైమండ్స్కి అటాచ్ అయ్యి మనకి మోతీ బీడ్స్ అలానే రూబీ బీడ్స్ కూడా రావడం జరిగింది. సో ఇట్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే మనకి సేమ్ ఇలానే హ్యాంగింగ్స్ అనేది వచ్చాయి. సో రూబీ బీడ్స్ అలానే మనకి మోతీ బీడ్స్తో హ్యాంగింగ్స్ అనేది రావడం జరిగింది. సో సెకండ్ స్టెప్లో మనకి చూసుకున్నట్లయితే హాఫ్ జుమ్కా అనేది వచ్చిందండి. హాఫ్ జుమ్కా పైన చూసుకున్నట్లయితే లీవ్స్ వచ్చి లీవ్స్ లోపల డబల్ కట్ డైమండ్స్ వచ్చాయి అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి ఫ్లాట్ డైమండ్స్ అనేవి వచ్చాయి. సో ఈ హాఫ్ జుమ్కాకి హ్యాంగింగ్స్ మనం చూసుకున్నట్లయితే మోతీ బీడ్స్ రావడం జరిగింది. ఈ థర్డ్ స్టెప్ చూసుకున్నట్లయితే మనకి బిగ్ సైజ్లో రష్యన్ ఎమరాల్డ్ బీడ్ అనేది రావడం జరిగింది. దానికి హ్యాంగింగ్స్గా మనకి రూబీ బీడ్స్ అలానే ఎమరాల్డ్ బీడ్స్ రావడం జరిగింది. సో లాస్ట్ స్టెప్లో మనకి లాస్ట్ హ్యాంగింగ్ చూసినట్లయితే సౌత్ సీ పర్ల్తో డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ నెక్ పీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ డిలైట్ఫుల్ లుక్ ఉందని చెప్పొచ్చు. సో ఈ నెక్ పీస్ యొక్క నెట్ వాల్యూ వచ్చేసి 17 గ్రామ్స్ ఉందండి అండ్ గ్రాస్ వాల్యూ వచ్చేసి 42 గ్రామ్స్ ఉంది. సో ఈ కలెక్షన్లో మనకి 5th పీస్ వచ్చేసి ఈ విధంగా చాలా ఎలిగెంట్గా డిజైన్ చేశారు. సో మనకి మాల అంతా చూసుకున్నట్లయితే కేషీ పర్ల్స్ అలానే ఎమరాల్డ్స్తో డిజైన్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఎలా వచ్చిందంటే 2 కేషీ పర్ల్స్ వచ్చాయి, తర్వాత ఆల్టర్నేట్గా మనకి ఎమరాల్డ్స్ అనేది రావడం జరిగింది. సో ఇట్ సైడ్ ఎలా అయితే డిజైన్ చేశారో ది అదర్ సైడ్ కూడా సేమ్ అలానే డిజైన్ చేయడం అనేది జరిగిందండి. సో లాకెట్ చూసినట్లయితే మనకి ఫ్లాట్ డైమండ్ వచ్చింది ఇనీషియల్గా అండ్ ఫ్లాట్ డైమండ్కి అటు ఇటు చూసినట్లయితే మనకి డబల్ కట్ డైమండ్స్ అనేది రావడం జరిగింది. మనకి డ్రాప్ షేప్ వచ్చి దాని లోపల మళ్ళీ హై అండ్ ఎమరాల్డ్ అనేది రావడం జరిగింది. సో ఈ డ్రాప్ షేప్ చూసుకున్నట్లయితే మనకి డబల్ కట్ డైమండ్స్తో డిజైన్ చేశారు అండ్ లోపల అయితే హై అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అనేది రావడం జరిగింది. సో చుట్టూ కూడా మనకి ఇలా ఫ్లవర్ షేప్ వచ్చింది అండ్ కింద చూసినట్లయితే మనకి ట్రయాంగిల్ షేప్లో ఒక చిన్న లాకెట్ అనేది వచ్చింది. లోపల మనకి ఫ్లాట్ డైమండ్ అనేది బిగ్ సైజ్లో రావడం జరిగింది సర్కిల్ లోపల. నెక్ పీస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ మార్వెలస్ లుక్ అయితే ఉంది. ఈ నెక్ పీస్ యొక్క గ్రాస్ వాల్యూ వచ్చేసి 25 గ్రామ్స్ ఉందండి అండ్ నెట్ వాల్యూ వచ్చేసి 11 గ్రామ్స్ ఉంది. సో చూసారు కదా, ఇవాల్టి కలెక్షన్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇవాల్టి కలెక్షన్లో మీకు ఏదన్నా నచ్చిన ఐటెం ఉంది అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న 6309044447 అనే నెంబర్కి ఆ ఐటెం యొక్క స్క్రీన్ షాట్ సెండ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదు మీరు ఇన్స్టోర్ విజిట్ చేయాలి అన్నా సరే గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి నతు అండ్ సన్స్ జ్యువెలర్స్ అని టైప్ చేశారంటే అడ్రస్ వచ్చేస్తుంది. అలానే మన నతు అండ్ సన్స్ జ్యువెలర్స్ వారు కస్టమైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన ఐటెంని ఆర్డర్ ప్లేస్ చేసేయండి. అలానే లేటెస్ట్ కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.